హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, కాచి చల్లార్చిన పాలండి, 2 కప్పుల వరకు నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. అయితే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఇలా కరిగిపోయిన తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసేసుకుందాము. బాదం పలుకులు ఇలా కట్ చేసుకుని వేసుకుందాము. వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం అటుకుడు కూడా వేసేసుకుని దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఎలా వేగినాయి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మోగాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే పోసేసుకుందాము. ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని పౌడర్ లాగా చేసుకుందాము. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తాను చూడండి. ఇది మెత్తని పౌడర్ లాగా ఉండదండి, ఇలా కాస్త బరకగానే ఉంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నాము. గిన్నెలోకి ఈ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోవాలి. మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకుందాము. 2 కప్పుల పాలు అయితే ఇలా పోసేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే స్పూన్తో ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. పాలల్లో ఈ అటుకులది పిండంతా నానిపోతుంది. ఈలోపు మనం బెల్లం అయితే తరుక్కుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఇప్పుడు బెల్లాన్ని అయితే ఇందులో వేసేసుకుందాము. కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. కలర్ ఉన్న బెల్లం తీసుకుంటే కలర్ వేయాల్సిన అవసరం ఉండదండి. కప్పున్నర బెల్లం అయితే వేసుకున్నాను. స్వీట్ తినేవాళ్ళు అయితే 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసుకోండి. 1/2 కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ప్లేస్లో మీరు పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేను పిల్లలకు హెల్దీ కోసం బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుందండి. పాకమేమి రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం అయితే ఇలా కరిగిపోయింది. ఏమన్నా నలకలుండి ఏమని చెప్పి వడపోసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని జల్లెడ లాంటిది తీసుకుని ఈ బెల్లాన్ని అయితే ఇందులో పోసేసుకుందాము. చూడండి ఎంత నలుపు. ఇలా అయితే వడబోసుకున్నాం కదండి. అదే కడాయిలోకి మళ్ళీ తిరిగి పోసేసుకుందాము. ఈ కడాయి వాటర్తో ఒకసారి కడిగి ఇదంతా పోసేసుకుందాము. ఇప్పుడు కలర్ చూసారా ఎలా ఉందో. ఏ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మంచి బెల్లం అయితే ఇలా చూడండి. ఇలా మళ్ళీ కాగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా అటుకుల మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి.
ఇది హల్వా లాగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడైతే యాలకుల పొడి వేసుకున్నాము. యాలకుల పొడి వేసుకుని ఇలా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకని నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. అంచులమ్మటి ఏమీ లేకుండా ఇలా అయితే కలుపుకోవాలి. ప్యాన్కి సపరేట్ అయిపోవాలండి, అంటుకోకుండా. ఇలా అంటే పక్క సైడ్కి రావాలి, అంతవరకు ఇలా అడుగు పట్టకోకుండా కలుపుకోవాలి. చూడండి, ఇదైతే ప్యాన్కి సపరేట్ అయిపోయింది. చూడండి, ప్యాన్కి సపరేట్ అయిపోయింది. ఇది నెయ్యి కూడా అబ్జర్వ్ చేసుకుంది, చూసారా? మన అటుకుల హల్వా అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ హల్వా అనేది. పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా త్వరగా అటుకులు బెల్లంతో ఇలా త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి, ఇందులో వేసేసుకుందాము. వేసుకుని ఒకసారి ఇలా అయితే కలుపుకోవాలి. కమ్మని వాసన వస్తుందండి, భలేగా ఉంది. ఇది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది ఈ స్వీట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని అయితే ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.